మీడియాలో వైరల్ చేస్తుంటారు కదా, వాటిని కూడా కట్టడి చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా చేయాలండి. సోషల్ మీడియాలో మహిళల మీద ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న వాళ్ళ సోషల్ మీడియాలో మహిళల మీద చాలా అంటే వాళ్ళకి మానసిక దాడులు అనేది వాళ్ళని ఏమంటారు, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రకరకాల వ్యాఖ్యానాల ద్వారా వాళ్ళ సోషల్ మీడియాలోని కాలకేయుల ద్వారా ప్రలోభ చేయడము, వాళ్ళు మాట్లాడడము ఇలా చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సోషల్ మీడియా మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. బాధితులం మేమందరము. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈ సోషల్ మీడియా మీద బాధ పడ్డవాళ్లే. ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయి, మహిళలకు సంబంధించిన విషయాలు. దాంట్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంది. మహిళలకు ఇలాంటి సదస్సులు పెట్టేసి వాళ్ళ సమస్యలను బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక డిస్కషన్ జరిగి దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రభుత్వంలో కానీ చట్టాలలో కానీ ముఖ్యంగా చేసుకుంటూ వెళ్తేనే మనకు అభివృద్ధి ఉంటుంది, మహిళల యొక్క పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి సభలు నిర్వహించడం వల్ల టీడీపీ మెయిన్ భూమిక పోషిస్తుంది భావన. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. ఈరోజు ఎన్టీఆర్ గారు మహిళలకు సమాన ఆస్తి హక్కులు తీసుకొచ్చిన వ్యక్తి. అలాగనే డ్వాక్రా అంటూ మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళ యొక్క సమృద్ధి కోసము డ్వాక్రాను ప్రవేశపెట్టిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దీని గురించి ఇంకొక మాటే లేదు, దాని గురించి ఒక డిస్కషన్ లేదు. డెఫినెట్గా మహిళల యొక్క ఆర్థిక స్వేచ్ఛ, అలాగనే మహిళల యొక్క శాంతి భద్రతలు కానీ, వాళ్ళ యొక్క సంరక్షణ కానీ, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క దాని మీద డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రాతినిధ్యంగా తీసుకొని పనిచేస్తారని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, అది ఇండివిజువల్ పర్సన్స్ ఒక మోసపూరితంగా చేసే కానీ దానికి మనము ఆ ఇండివిజువల్ పర్సన్ గురించి మాట్లాడాలి కానీ ఇది పొలిటికల్గా కానీ ప్రభుత్వ పరంగా కానీ సంబంధం లేని విషయం.